పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. అమెరికా ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు జరిగాయి. చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధి సమీపంలో అమెరికా బలగాలపై ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం ఇరాన్కు చెందిన తీర ప్రాంత నిఘా రాడార్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. హార్మోజ్లో నౌకల రవాణాకు ఇరాన్ డ్రోన్ దాడులు ముప్పుగా మారాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. అందుకే తక్షణమే స్పందించాల్సి వచ్చిందని తెలిపింది. టెహ్రాన్కు చెందిన 4 డ్రోన్లను కూల్చేశామని వెల్లడించింది. దీని తర్వాత గోరుఖ్ కేష్ము ద్వీపంలోని ఇరాన్ రాడార్ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లుగా పేర్కొంది. మరిన్ని దాడుల నుంచి రక్షించుకోవటానికే ఈ చర్యలు చేపట్టినట్లుగా సెంట్కామ్ తెలిపింది. ఇరాన్ దురాక్రమణల నుంచి రక్షించుకునేందుకు తమ ప్రతిస్పందనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. సంఘర్షణలు ముగించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ దాడులు మాత్రం ఆగటం లేదు. మరోవైపు కువైట్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. తమ గగనతలంపైకి దూసుకొస్తున్న క్షిపణులు డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు బహ్రెయిన్లో కూడా సైరన్లు మోగటంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. మరోసారి హార్మోజ్ జలసంధి వద్ద ప్రారంభమైన టెన్షన్ ఎటు దారి తీస్తుంది అనే దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లుగా ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.